నమస్తే. జానీ మాస్టర్ నిజంగానే లవ్ జిహాదీనా? డాన్స్ మాస్టర్ ముసుగులో మత మార్పిడికి పాల్పడుతున్నారా? అవకాశాల పేరుతో అమ్మాయిలకు వలవేస్తున్నారా? పలుకుబడి ఉపయోగించుకొని అఘాయిత్యాలకు పాల్పడ్డా? హిందూ అమ్మాయిలే షేక్ జానీ బాషా టార్గెట్టా? జైలు శిక్ష అనుభవించిన జానీ బుద్ధి మారలేదా? జానీ మాస్టర్ విషయంలో బీజేపీ చెప్పిందే నిజమైందా? పోలీసుల రిమాండ్ రిపోర్టులు ఉన్న సంచలన విషయాలేంటి? షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలోనే కాదు, తెలుగు రాజకీయాలకు కూడా సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. అదే షోకు జడ్జిగా వెళ్లిన షేక్ జానీ బాషా ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి ఆ యువతి జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోంది. అయితే తనను లైంగికంగా, మానసికంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడని, ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూమ్ లో తనను బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. దీంతో ఈ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 2017లో జానీ బాషాకు పరిచయమైంది యువతి. 2019లో జానీ బాషా వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఆయన టీంలో చేరింది. 2020లో జానీ లైంగిక దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తాను మైనర్ గా ఉన్నప్పుడే దాడి చేశాడని చెప్పింది. షూటింగ్ లో ఉన్నప్పుడు కార్వాన్ వ్యాన్ లో లైంగిక దాడికి పాల్పడేవాడని, షూటింగ్ సమయంలో కూడా అసభ్యకరంగా తాకేవారని బాధితురాలు ఆరోపించింది. తనపై లైంగిక వేధింపులతో పాటు తనను మతం మార్చుకోమని, తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని చెప్పింది. యువతి ఫిర్యాదుతో జానీ బాషాపై పోక్సోతో పాటు రేప్ కేసులు నమోదు చేశారు పోలీసులు. జానీ మాస్టర్ హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసేవారా? డాన్స్ మాస్టర్ ముసుగులో అమ్మాయిలను ట్రాప్ చేసి లవ్ జిహాదీకి పాల్పడేవారా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే జాన్ బాషాకు సినీ ఇండస్ట్రీలో కొందరి అండదండలు ఉన్నాయని, తాను అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ గా చలామణి అవుతూ హిందూ అమ్మాయిలను తన టీంలో చేర్చుకొని వారికి మాయమాటలు చెప్పి లోబర్చుకొని మతం మార్చే యత్నాలు చేసేవారని ఆరోపణలు చేస్తున్నారు. హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసుకొని వారికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆఫర్ ఇచ్చి వారిని లైంగికంగా వాడుకొని లవ్ జిహాదీ చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు షేక్ జానీపై గతంలో ఉన్న నేర చరిత్రే ఉదాహరణ అంటున్నారు. షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ది నేర చరిత్ర. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేశాడు. ఆ కేసు వ్యవహారంలో 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ బాషాకు 6 నెలల జైలు శిక్ష విధించింది. బెయిల్పై కూడా విడుదలయ్యాక జానీ మాస్టర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని సదరు మహిళ ఆరోపించింది. ఆ తర్వాత బయటకు వచ్చిన జానీ మాస్టర్ తన వద్ద అందమైన అమ్మాయిలను టార్గెట్ చేశారా? అందమైన అమ్మాయిలను టార్గెట్ చేసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేర్చుకున్నారా? చిన్న వయసు అమ్మాయిలకు గొప్ప కెరీర్ ఆశ చూపి వారిపై అత్యాచారం చేసేవాడా? పరిపక్వత లేని వయసు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబర్చుకొని వారి శరీరాన్ని వాడుకోవాలనుకున్నాడా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ బాధిత యువతి 40 పేజీల ఫిర్యాదు చూస్తే అది నమ్మాలనిపిస్తుందంటున్నారు పలువురు. డాన్స్ మాస్టర్ గా షేక్ జానీ బాషా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ తన కెరీర్ ను తానే నాశనం చేసుకున్నాడనే వాదన ఉంది. మంచి డాన్స్ మాస్టర్ అనే పేరు నుంచి రేపిస్ట్ గా ముద్రపడిపోయింది. సూపర్ టాలెంట్ అనుకున్న జానీ ఇప్పుడు జైలులో చిప్పకూడి తినాల్సిన పరిస్థితి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో జైలు నుంచి జానీ మాస్టర్ బయటికి రావడం చాలా కష్టం. కేసు నిర్ధారణ అయితే మాత్రం దాదాపు 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదు. నేరం రుజువైతే మాత్రం జానీ మాస్టర్ అనేది ఇక చరిత్రగా మారి నేరస్తుడిగా మిగిలిపోతాడు. కానీ నేరం రుజువయ్యే వరకు జానీ మాస్టర్ నేరస్తుడి కాదు.
అప్పటి వరకు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు మాత్రమే. కానీ జానీ మాస్టర్ తనకు దేవుడన్న యువతే దెయ్యమనడంతో ఈ ఆరోపణలు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. నాడు నేషనల్ అవార్డు తీసుకున్న డ్యాన్స్ మాస్టర్ ఇప్పుడు జనం ముందు చీప్ అయిపోయాడు. మరోవైపు జానీ మాస్టర్ను జనసేన దూరం పెట్టినా ఆ పార్టీకి చెందిన కొందరి వ్యాఖ్యలు మాత్రం సమర్థించినట్లుగా ఉన్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించడంతో ఈ కేసుల ఉచ్చు బిగుస్తోందని అర్థమవుతుంది. కానీ కొందరి జనసేన నాయకుల మాటలు వింటే మాత్రం జానీకి అండగా ఉంటున్నారనేది పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ కేసుపై నాగబాబు కూడా స్పందించారు. జానీ పేరు డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ ఈ వ్యవహారంపై వరుసగా ట్వీట్స్ చేశారు. మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి. ప్రతి కథలోనూ 3 వెర్షన్లు ఉంటాయి. మీ వైపు నా వైపు నిజం అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్ను షేర్ చేశారు నాగబాబు. న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరని బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారు చెప్పిన కొటేషన్ కూడా షేర్ చేశారు. అయితే ఈ 2 ట్వీట్స్లో ఎక్కడా జానీ మాస్టర్ పేరు ప్రస్తావించలేదు. కానీ వీటి అర్థాలు మాత్రం సందర్భాన్ని బట్టి చూస్తే జానీ మాస్టర్ కోసమే ట్వీట్ చేసినట్లుగా ఉందని, జానీ మాస్టర్కు సపోర్టుగా ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్పై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా స్పందించింది. అవకాశాలు పోతాయని చాలా మంది అమ్మాయిలు వారికి జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదు చేయడం లేదని తెలిపింది. ప్రతిభ ఉన్న అమ్మాయిలకు పరిశ్రమలో ఎప్పుడు అవకాశాలు లభిస్తూనే ఉంటాయంటోంది. ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని దీన్ని మా కమిటీ చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది. వేర్ సెక్షువల్ హారాస్మెంట్ నేచర్ నుంచి, వర్క్ ప్లేస్ సెక్షువల్ హారాస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నాం. నెంబర్ 1, కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా, ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా, క్విడ్ ప్రో కో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను, నువ్వు నాకు పని ఇవ్వు, ఇది కూడా సెక్షువల్ హారాస్మెంట్ కిందకే వస్తుంది. కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్? క్విడ్ ప్రో కో, నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు నాకు పని ఇస్తాను అని, కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను, కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు నాకు ఇస్తానో నాకు రాలేదు, మరి నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని, రైట్? అది క్విడ్ ప్రో కో, అది కూడా సెక్షువల్ హారాస్మెంటే. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్, ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సరే, అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటోంది. సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది. బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఒకటే హారాస్మెంట్ కేసు కాదు, ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి, డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, అఫేర్ అని ఉంది, ఆల్సో ఎందుకు ఆ అమ్మాయి ఇన్నాళ్ల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది. సో రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనం చూస్తున్నాం. జానీ భాష విషయంలో బీజేపీ కూడా తీవ్రంగా స్పందించింది. అసలు ఇది లవ్ జిహాదీ అంటూ తీవ్ర స్థాయిలో జానీ మాస్టర్పై మండిపడుతుంది. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించిన జానీ మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. సినీ పరిశ్రమలో అవకాశం ఇస్తామని ఎంతమందిని జానీ భాష వేధించాడో విచారణ చేయాలంటున్నారు. జానీ మాస్టర్ను సరైన రీతిలో విచారణ చేయాలని, ఒక క్రిమినల్ను ఎలా విచారిస్తారో అలానే జానీ మాస్టర్ను విచారించాలంటోంది బీజేపీ. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి
అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్. ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకు ముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి గాని, ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి గాని చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్ కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇష్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే జానీ మాస్టర్ పోలీసుల రిమాండ్ రిపోర్టు మాత్రం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. 2019లో బాధితురాలితో జానీ భాషకు పరిచయమైందని, ఆ సమయంలోనే దురుద్దేశంతో ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నాడని, 2020లో ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ యువతిపై లైంగిక దాడి చేశాడని, ఆ సమయంలో బాధితురాలి వయసు 16 సంవత్సరాలంటూ పేర్కొన్నారు. ఈ 4 ఏళ్లలో కూడా బాధితురాలిపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, చేస్తానని బెదిరించాడని, ఇండస్ట్రీలో అతనికి ఉన్న పలుకుబడితో బాధితురాలికి అవకాశాలు రాకుండా చేశాడని తెలిపారు. జానీ మాస్టర్ భార్య ఆయేష కూడా యువతని పలుమార్లు బెదిరించిందని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. ఇవన్నీ చూస్తుంటే డ్యాన్స్ మాస్టర్ ముసుగులో జానీ భాషా లవ్ జిహాదీకి పాల్పడుతున్నాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.